ఎస్ఎస్‌సి, జీడీ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ఫిజికల్ గ్రౌండ్స్ అనేవి మన హైదరాబాద్‌లో అలాగే మన ఏపీలో ఏ గ్రౌండ్స్ ఉన్నాయి అని తెలుసుకుందాం. హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. ఎస్ఎస్‌సి, జీడీ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ఫిజికల్ గ్రౌండ్స్ అనేవి మన హైదరాబాద్‌లో అలాగే మన ఏపీలో ఏ గ్రౌండ్స్ ఉన్నాయి అని తెలుసుకుందాం. దాన్ని బట్టి ఏంటంటే ఎక్కడ వచ్చే ఛాన్స్ కూడా మనకు తెలిసి ఉంటుంది. అంటే ఒకవేళ రంగారెడ్డి రావచ్చా, రామగుండం రావచ్చా, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంటా, లేకపోతే ఇంద్ర ప్రియదర్శినియా, అంటే ఇలా మన గ్రౌండ్స్ తెలుసుకుంటే మనకి ఏదో గ్రౌండ్ అనేది వస్తుంది. సో అలాంటి గ్రౌండ్స్ ఏమున్నాయి అవైలబిలిటీలో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? ఫస్ట్ తెలంగాణ చూసుకుందాం. తెలంగాణలో ఏంటంటే మనకు వచ్చేసి హైదరాబాద్, సో తెలంగాణ హైదరాబాద్లో వచ్చేసి ఏంటంటే మన గ్రౌండ్స్ అవైలబిలిటీ ఏవేవి అంటే ఇంకా ఉంటాయి గ్రౌండ్స్, కానీ నేను కొన్ని మాత్రం చెప్తున్నాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రంగారెడ్డి ఇది వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ 2.5 km 2.5 km, అలాగే ఇది రోడ్డు మీద ఉంటుంది. రోడ్డు మీద మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రామగుండం వచ్చేసి కూడా రోడ్డే మనకి. అయితే రంగారెడ్డి, రామగుండం వచ్చేసి ఏంటంటే మనకి వెదర్ కండిషన్స్ బట్టి మనకి అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చంద్రయానగుట్ట ఇది కూడా రోడ్డే, 2.5 km 2.5 km. అయితే చంద్రయానగుట్టతో పోల్చుకుంటే రంగారెడ్డి, రామగుండంకి మనకంత బెనిఫిట్గా ఉండదు. అంటే చంద్రయానగుట్టలో ఒకటి మైనస్ పాయింట్ ఉంది, అదేంటంటే చంద్రయానగుట్ట. సో దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రంగారెడ్డి, రామగుండంలో కూడా ఉంటాయి, కానీ విత్ కంపేర్ టు చంద్రయానగుట్ట అయితే తక్కువ ఉంటాయి. చంద్రయానగుట్టలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫుల్గా అంటే చుట్టుపక్కల కూడా ట్రీస్ ఉంటాయి అన్నమాట. ట్రీస్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి ఎక్కడ మనకి చంద్రయానగుట్టలో. కానీ రామగుండం, రంగారెడ్డిలో అంత ఎక్కువ ఉండొచ్చు, ఛాన్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ఉండవు అనమాట చంద్రయానగుట్టతో పోల్చుకుంటే. అలాగే సిఎస్ఎఫ్ గ్రౌండ్స్ హకీంపేట ఒకటి. సో ఇదేంటిది మనకి హైదరాబాద్లో మనకి సెంటర్స్ అనమాట అలౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది మనకి రంగారెడ్డిలో అవుతుందా, రామగుండంలో అవుతుందా, చంద్రయానగుట్ట, లేకపోతే హకీంపేట ఎక్కడనేది ఇంకా తెలియదు, కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఏపీకి వచ్చేసరికి ఫస్ట్ అందరికీ ప్రిఫర్ చేసేది ఏంటంటే మన అందరికీ బాగా తెలుసు వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంటే ఉక్కు నగరం అంటాం కదా, ఉక్కు నగరం అదనమాట, ఉక్కు నగరం. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది కూడా సేమ్ 2.5 వచ్చేసి ఏంటంటే ఇంకోటి ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కొద్దిగా అంటే విత్ కంపేర్ టు ఏ మూడిటితో పోల్చుకుంటే స్టీల్ ప్లాంట్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే అక్కడ మనకి బెనిఫిట్స్ బాగుంటాయి అనమాట. ఎందుకంటే ఒక్క దగ్గర అప్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అంత ఫీల్ అవ్వం, ఆరామ్సే స్ట్రైట్ ఆఫ్ రోడ్డుకి అలా వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం అనేది గ్రౌండ్ అనమాట. సో గ్రౌండ్లో మనకి 12.5 రౌండ్స్ వేయాలి. అప్పుడు అంటే 400 మీటర్స్ కదా, 12.5 రౌండ్స్ వేస్తే అప్పుడు మనకి 5 km అనేది కంప్లీట్ అవుతుంది. సో విత్ కంపేర్ టు ఆల్ గ్రౌండ్స్ అంటే రంగారెడ్డి, రామగుండం, చంద్రయానగుట్ట, సిఎస్ఎఫ్, హకీంపేట, స్టీల్ ప్లాంట్తో పోల్చుకుంటే ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం చాలా కష్టమైంది. ఎందుకంటే గ్రౌండ్ కదా, గ్రౌండ్లో రౌండ్స్ అనేవి 12.5 వేయాలంటే కొద్దిగా స్టామినా ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి రన్నింగ్ మీద, గ్రౌండ్లో ఏ విధంగా చేయాలని. సో నేను చెప్పాను గ్రౌండ్ అంటే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. రన్నింగ్ ఎవరికైతే బాగా అవగాహన, మంచి ఫుట్ వర్క్తో టైమింగ్ అనేది, ఆ స్పీడ్ అనేది ఎవరైతే మెయింటైన్ చేస్తారో గ్రౌండ్లో కూడా డెడ్ ఈజీగా వేస్తారు. చాలా ఈజీగా 12 రౌండ్స్ కూడా పెద్ద కష్టంగా తీసుకోరు. 12 to 13 రౌండ్స్ ఈజీగా ప్రతి రౌండ్ కూడా 2 minutes కన్సిస్టెన్సీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఏం అవసరం లేదు, జస్ట్ 2 minutes కన్సిస్టెన్సీ చాలా ఈజీ రన్నర్స్కి. బాయ్స్కి 2 minutes కన్సిస్టెన్సీ చాలా ఈజీ.
అది ఎవరికి ఉంటుందంటే 400 మీటర్స్ ట్రాక్ మీద ఎవరైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాగా ప్రాక్టీస్ అనేది ఉండాలి, వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నేను గ్రౌండ్‌లో వేస్తాను కదా! నేను రోడ్డు మీద నేను చెప్పాను చాలా వీడియోలో, నేను రోడ్డు మీద అసలు చేయను. గ్రౌండ్‌లో మాత్రమే మనము వర్కౌట్స్ చేస్తామనమాట. అది 5 కేఎం అయినా సరే గ్రౌండ్‌లోనే. సో, అలా అనమాట. అంటే రోడ్ చేస్తాను. కానీ ఏంటంటే నెలకి 2 సార్లు, 3 సార్లు రోడ్ అనమాట. మిగతా రోజులన్నీ గ్రౌండ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అండ్ ఐటీబీపీ చిత్తూరు. ఇక్కడ వెదర్ కండిషన్స్ బట్టే మనకుంటది. అంటే మనకి హీటు అంటే ఏంటంటే టెంపరేచర్ మనకి అందరికి మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే 9 AM to 12 PM. ఈ టైంలో మనకి ఫస్ట్ బ్యాచ్ అని, సెకండ్ బ్యాచ్ అని వదులుతారనమాట. మ్యాక్సిమం 1 PM లోపల అయ్యేటట్టు చూసుకుంటారు. అంటే 9 నుంచే స్టార్ట్ అయిపోతుంటాయి. ఎండ గట్ట వస్తుంటాయి. సో, వెదర్ కండిషన్స్ కూడా మనం చూసుకొని చాలామంది ఏంటంటే బేర్ ఫుట్‌తో ఏస్తుంటారు. ఆ బేర్ ఫుట్ అనేది మ్యాక్సిమం ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఒక పక్క ఎండంత ఎక్కువగా ఉంటే ఇంకో పక్క కాళ్ళు కాలుతుంటాయి. అంటే ఇలాంటివి చిన్నవి ఉంటుంటాయనమాట. సో, చిన్న రాళ్ళు ఏమున్నా సరే రోడ్డు మీద గుచ్చుకున్నా సరే ఇబ్బందే కదా! సో, అంతే తప్ప మీకు నచ్చినట్టు ఎయ్యండి. ఇది నా సజెషన్ అనమాట అంతేని. ఇంకేమి అనుకోకండి. సో, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ సింహాద్రి. ఇవి మనకి ఏపీలో ఉన్న గ్రౌండ్స్ అనమాట. అంటే ఇంకా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవైలబిలిటీ మనకి ఎక్కడ మ్యాక్సిమం రావచ్చు అనేది అనమాట. సో, ఇవన్నిటితో పోల్చుకుంటే మనకు కష్టమైనది ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం. కానీ నేనేం చెప్తున్నానంటే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కూడా డెడ్ ఈజీగా మనం వేయొచ్చు. 12 రౌండ్స్ వితిన్ 24 మినిట్స్ లోపల వేయొచ్చు. అంటే ఇది 23 మినిట్స్ 50 సెకండ్స్ పట్టొచ్చు. కొన్నిసార్లు 22 మినిట్స్ 45 సెకండ్స్ పట్టొచ్చు. అలా ఈ టైంలో వేసేస్తుంటాం. కానీ గ్రౌండ్‌లో ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రం చేయగలరు. లేకపోతే అన్నిటికంటే రోడ్డే బెస్ట్. కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళకి ఏంటంటే అది రంగారెడ్డి అయినా ఒకటే, చంద్రయానగుట్ట అయినా సరే ఒకటే, మన స్టీల్ ప్లాంట్ అయినా సరే ఒకటే. 5 కేఎం ఉంటుంది ఎక్కడైనా సరే. కానీ కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే అప్ ఉంటుంది. కొన్ని దగ్గరలో బాగా డౌన్ ఉంటుంది. అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. కొన్ని ఏరియాలు ఎలాగుంటాయి ఓన్లీ ఇలా స్ట్రైట్ ఆఫ్ ఉంటుంది. ఒక అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, మళ్ళీ నార్మల్ స్ట్రైట్ ఉంటుంది. అలా అనమాట. కండిషన్స్ బట్టి అంతే. ఆ రోడ్డు ఉన్న ట్రాక్ని బట్టి తప్ప ఎక్కడైనా సరే 5 కేఎం మనకి 5 కేఎం ఒకటే. సో, అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ ఫిజికల్‌కి. సో, ఎక్కడొచ్చినా సరే పర్లేదు. మ్యాక్సిమం అయినంత వరకు ఏపీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళే ఛాన్సులు కూడా చాలా ఉంటాయి. సో, ఎక్కడైనా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి. అకామిడేషన్ కోసం మనమే ఏదైనా సరే ముందు చూసుకోవాలి. సో, అందరూ బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫిజికల్‌కి. అలాగే ఇంకో వీడియో కూడా చేస్తాను. ఫిజికల్ డేట్స్ అనౌన్స్ అయ్యి మనకు ఒకవేళ రంగారెడ్డి పెడితే అంటే మనకి అంటే చాలామంది ఏపీ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లేస్లు అనేవి కొత్తగా ఉంటాయి. అంటే చంద్రయానగుట్టకి ఏ విధంగా వెళ్ళాలి, ఒకవేళ రామగుండంకి ఏ విధంగా వెళ్ళాలి, రంగారెడ్డి దగ్గరికి ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి, మనం ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, అంటే రూమ్స్ కానీ ఎక్కడ మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను. నో ప్రాబ్లం. సో, అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ప్రెజెంట్. ఓకేనా? అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అన్న. అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు మై బ్రదర్ అండ్ సిస్టర్స్. జై హింద్.